వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. గత దశాబ్దాలుగా గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ స్కాలర్షిప్లు చెల్లించాలని, ముఖ్యంగా కళాశాలలకు చాలా ఇబ్బంది పడుతున్నారని, విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు బకాయిలు కావచ్చు చెల్లించాలని గతంలో అనేక సార్లు పోరాటాలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు. దీనికి సంబంధించి హన్మకొండ కలెక్టరేట్ ముందు ఉన్నాం. పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులు కథం తొక్కారు. కళాశాలలు బహిష్కరించి పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ఫీజు బకాయిలు చెల్లించాలని ఉద్యమానికి మరొకసారి బీజం వేశారు. ఒకసారి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మనతో ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, దీనికి పరిష్కారం ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడం వైఫల్యం చెందింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడం కాలయాపన చేస్తున్నారు. దాదాపు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 11,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే 4 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పథకంపై దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఆధారపడి చదువుకుంటున్నారు. అంటే బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు చదువుతున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెండింగ్ లో బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు. మీరు అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా ఇంతవరకు ఎందుకు మీరు విడుదల చేస్తారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే అనేక దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించడం, ఈరోజు ఎమ్మెల్యేలను కలిసాం, ఎంపీలను కలిసాం, మంత్రులను కలిసాం, ఎవరిని కలిసినా ఈ సమస్య పరిష్కారం అవడం లేదు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కలెక్టరేట్లు ముట్టడిస్తున్నాం. కాబట్టి తస్మాత్ రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు విడుదల చేయండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయండి. దాంతోపాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయండి. అదేవిధంగా 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేదవారికి 20% ఉచిత విద్య అందించాలని జీవో చట్టం అనేది దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడు. మీరు తక్షణమే విద్యాశాఖ మంత్రి ఇతరులకు కేటాయించండి. ఎందుకంటే మీ యొక్క ముఖ్యమంత్రి మీ దగ్గర ఉన్న వల్ల మీకు పనిభారం పెరిగిపోయి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున మీ యొక్క ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవరిని కూడా రోడ్ల మీద తిరగకుండా అడ్డుకొని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా వారికి అండగా ఉండి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. స్కాలర్షిప్ల సంగతి సరే, ఫీజు కళాశాలకు సంబంధించిన ప్రైవేట్ కళాశాలలు కూడా అనేక సార్లు చర్చలు జరిపాయి, ఇప్పటివరకు అది కూడా పరిష్కారం కాలేదు. దాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు కేవలము రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులతో పాటు ఈరోజు కొంతమంది పీజీ అదే డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళు అప్పులు చేసి కళాశాల రన్ చేస్తున్నారు. వాళ్ళు బిల్డింగ్లో రెంట్ కట్టలేకపోతున్నారని చెప్పేసి అనేక దఫాలుగా మాట్లాడారు. ఒకనొక సందర్భంలో వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చి కళాశాలకు బంద్ కూడా నిర్వహించారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ పిలిచి వాళ్ళతో చర్చలు జరిపి మీకు 6 నెలల లోపు విడుదల చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన మాట కూడా ఎక్కడ కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ రోజు అడుగుతున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు యాజమాన్యం బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము సూటిగా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం, నిజంగా సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా పరిష్కారం కావాలని చెప్పేసి అడిగినటువంటి విద్యా సంస్థల ప్రైవేట్ యాజమాన్యం ఎందుకు మీరు దాడులు చేస్తూ ఉన్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే, విద్యార్థులకు న్యాయం చేసేటువంటి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో రియంబర్స్మెంట్ విడుదల చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, పెండింగ్ స్కాలర్షిప్ల గురించి కావచ్చు, ఫీజు బకాయిల గురించి కావచ్చు, ఇంకా చాలా మంది రాష్ట్ర నాయకులు ఉన్నారు, వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు కూడా కలెక్టరేట్ ముందు కూడా బటాయించారు. సంతోష్ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు జీవో నంబర్ 7, 8 రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కలెక్టరేట్కు తలపెట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకొని పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా దాదాపు 2,000 నుంచి 3,000 మందితో క్రౌడ్తో ఈరోజు కలెక్టరేట్ను ఒక విధంగా దిగ్బంధం చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు నీకు బుద్ధి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఉన్నాం. ఎందుకనంటే 2008లో ఇదే రాజశేఖర రెడ్డి గారు విద్యార్థుల సంక్షేమం కోసం ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తీసుకురావడం జరిగింది. అట్లాంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు అది చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పథకం పైన లక్షల మంది విద్యార్థులు ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగిన్లు. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు ఏం చేయదలుచుకున్నావు అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి జీవో నంబర్ 7, 8 రద్దు చేసి ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బాసిమనే సంతోష్. ఉద్యమాలు జరుగుతున్నాయి, దానిలో ఎలాంటి కదలిక, యాజమాన్యాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇవాళ యాజమాన్యాలన్నీ విద్యార్థుల పక్షాన ఉండి ఇవాళ
జరిగే అన్యాయం విద్యార్థులకు జరుగుతున్నది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఇవాళ వచ్చి వాళ్ళకి ముందుగా వాళ్ళకి రియంబర్స్మెంట్ చేయాలి. ఎన్నేళ్ళకెళ్ళి వాళ్ళు మొత్తుకుంటున్నారు. మీకు మూసీ నది కట్టడానికి డబ్బులు ఉంటాయి, కొత్త కొత్త స్కీములు తెచ్చడానికి డబ్బులు ఉంటాయి. పిల్లగాళ్ళకి పేద విద్యార్థులకి రియంబర్స్ ఇవ్వడానికి మీకు ఇంత ఇబ్బందికరంగా అవుతుంది ఆ గవర్నమెంట్. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఇంపార్టెంట్ స్కీమ్ గా తీసుకొచ్చిన ఆ స్కీమ్ ని ఇవాళ తొక్కలో తొక్కేది కాంగ్రెస్ నాయకులయ్యారు. జాగ్రత్త సుమా, ఈ ఉద్యమం తారాస్థాయికి చేరబోతుంది. తక్షణమే ఫైనాన్స్ మినిస్టర్ గారు, సీఎం గారు కదిలొచ్చి ఈ విద్యార్థుల సమస్యను తొందరనే నెరవేర్చాలి, తీర్చాలని కోరుతున్నాం.